నేను డాక్టర్ పిఎస్ఆర్ గుప్తా, రొమటాలజిస్ట్ని. నేను మీకు ఈరోజు డొల్ల ఎముకల గురించి ఆస్టియోపోరోసిస్ గురించి వివరించబోతున్నాను. ఆస్టియోపోరోసిస్ అనేది సైలెంట్ జబ్బు. ఇది ఆడవాళ్ళలో పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎక్కువగా వస్తుంది మరియు రుమటలాజికల్ జబ్బులలో, దాని తర్వాత క్యాన్సర్ జబ్బులలో, కిడ్నీ జబ్బులు అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్లలో ఎక్కువగా వస్తుంది. ఇది మన నడుము నొప్పి, బాడీ ఏక్స్తో వస్తుంది. దీన్ని గుర్తుపట్టడానికి ఎక్స్రేలు, రక్త పరీక్షలు, డెక్సా స్కాన్ అని అవసరం పడతాయి. దీన్ని మనము ఈరోజు ప్రస్తుతం రోజుల్లో ప్రజెంట్ దీన్ని ట్రీట్ చేయడానికి చాలా రకాల మందులు ఉన్నాయి. ఈ మందులతో మనం యొక్క బోన్ యొక్క హెల్త్ని 13 నుంచి 18 సంవత్సరాల వరకు కాపాడవచ్చు. దాన్ని బోను పెంచే మందులు అంటే బోన్ సాంద్రత పెంచే మందులు, దాని తర్వాత బోన్ రిటైనింగ్ ఎంజులు, బోన్ సాంద్రత పెరిగిన తర్వాత బోన్ యొక్క సాంద్రతను ఉంచడానికి మందులు ఉన్నాయి.